దేశంలోనే భక్తులతో పూజించబడుతున్నటువంటి పూజలు అందుకుంటున్నటువంటి ఏకైక సూర్యనారాయణ స్వామి దేవాలయం శ్రీకాకుళం మా జిల్లాలో ఉండడం ఈ జిల్లా ప్రజల యొక్క అదృష్టంగా మేము భావిస్తున్నాం. అందులో ప్రజల ఆశీర్వాదంతో గత ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మొదటిసారి జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు మేమందరం ఇక నుంచి మా అరసవెల్లి సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకలు ప్రభుత్వ పండగగా అనౌన్స్ చేసి అంగరంగ వైభవంగా జరపమని మేము విన్నవించిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ పండగని రాష్ట్ర పండగగా అనౌన్స్ చేసిన విషయం మనందరికీ కూడా తెలుసు. అందులో భాగంగా గత సంవత్సరం అంగరంగ వైభవంగా మనందరం జరుపుకున్నాం. అయితే ఈసారి గత సంవత్సరం ఏవైతే చిన్న చిన్న లోపాలు ఉన్నాయో, చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా సరిచేసుకొని ఈసారి బ్రహ్మాండంగా గత 2 రోజుల నుంచి ఏ విధంగా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయో మనందరం ఎంత ఆనంద ఉత్సవాలతో ఈ కార్యక్రమం పాల్గొన్నామో మనందరికి కూడా తెలుసు. నిన్న ఉదయం సూర్య నమస్కారాలతో ప్రారంభించాం. దాదాపుగా 8,000 మంది భక్తులు సూర్య నమస్కారాల్లో పాల్గొని విజయవంతం చేశారు. నిన్న సాయంత్రం ఏదైతే సూర్యనారాయణ స్వామి యాత్ర మనం చేశామో శ్రీకాకుళం పట్టణంలో నభూతో నభవిష్యత్తు ఎప్పుడూ కని విని ఎరుగని రీతిలో నిన్న శోభాయాత్ర కూడా జరుపుకున్నాం. ఈరోజు మళ్ళీ సాంస్కృతిక కార్యక్రమాలు శ్రీకాకుళం పట్టణంలో ఊక పోస్తే రాలినంత మంది జనం వచ్చారంటే ఈ ఉత్సవాలకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో మనందరం కూడా తెలుసుకోవాలి.